Hello friends, welcome to GK Insight and special greetings you. Very special and interesting stocks గురించి డిస్కస్ చేసుకుందామండి. గత 6 months నుండి మార్కెట్ కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది. అది మనం కళ్ళారా చూస్తున్నాం. నిఫ్టీ 50 ఇండెక్స్ ఆల్ టైమ్ హై నుండి 15% ఫాలో అయింది. మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా అండి ఈ కరెక్షన్ ని ఒక ఆపర్చునిటీగా చూడొచ్చు. మన పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్ అయినా సరే తగ్గి ఉంటే వర్రీ అవద్దండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ ని ఒక్కసారి వెరిఫై చేయండి. ముఖ్యంగా మన స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్ లైక్ డివిడెండ్ yield 1% above ఉండి ప్రమోటర్ హోల్డింగ్ 60% ప్లస్ ఉండి డిఐఎస్ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ప్లస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మోర్ దాన్ 20 to 25% above ఉంటే కరెంట్ మార్కెట్ కంటే బుక్ వాల్యూ ఎక్కువ ఉండి అదే విధంగా ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటే ఆ స్టాక్ కనుక తగ్గి ఉంటే డెఫినెట్ గా మనం యావరేజ్ చేయడానికి ఆలోచన చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం అయితే మన దగ్గర ఇప్పుడు ఎంత అయితే డబ్బు ఉందో లాంగ్ టర్మ్ కోసం ఆ అమౌంట్ లో 50% అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆలోచన చేయొచ్చండి. సో సబ్జెక్ట్ టు ఇందా మనం చెప్పుకున్న ఫండమెంటల్స్. లేదు మనీ అవైలబుల్ గా లేదు అనుకుంటే ఎస్ఐపి ద్వారా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచన చేయండి. ఎందుకంటే డెఫినెట్ గా రేపు 6 to 9 months తర్వాత మార్కెట్ పెరిగింది అనుకోండి, ఓన్లీ మనకి మన స్టాక్ ప్రైస్ కొన్న ప్రైస్ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది తప్ప మనకి ప్రాఫిట్ రాదు. అదే ఇప్పుడు ఎంతో కొంత యావరేజ్ చేసుకోవటం, దానికి 1 time యావరేజ్ ఆర్ 1/4 of యావరేజ్ ఆర్ ఎస్ఐపి యావరేజ్ ఈ టెక్నిక్ ను ఉపయోగించడం వల్ల డెఫినెట్ గా ఆ స్టాక్స్ ని రేపు మనకి మంచి లాభాల్లో కనపడే అవకాశం ఎక్కువ ఉందండి. ఈ ఫాల్ లో చాలా స్టాక్స్ 52 weeks హై నుండి 50% వరకు ఫాల్ అయినాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్స్ ని కేర్ఫుల్ గా స్టడీ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవడానికి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా టాటా గ్రూప్ మనకి ఇంట్రడక్షన్ అక్కర్లేని గ్రూప్ అండి. ఈ గ్రూప్ లో చాలా స్టాక్స్ అండి 50% ప్లస్ పైగా పడిపోయి ఉన్నాయి. ఇలా పడిన స్టాక్స్ లో ద బెస్ట్ అనుకున్న 5 స్టాక్స్ ని ఫిల్టర్ చేశానండి. ఈ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మొదటి కంపెనీ మనకి బాగా తెలిసిన కంపెనీయే ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా అండి. ఈ కంపెనీ షీట్ మెటల్ కాంపోనెంట్స్, అసెంబ్లీస్, బస్ కోచెస్ వంటి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటుంది. ఈ కంపెనీలో ప్రమోటర్ గా టాటా మోటార్స్ కి 49.77% కలిగి ఉందండి. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం వెరిఫై చేస్తే ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 1204 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని ఫేస్ వాల్యూ అయితే 10 రూపీస్. ప్రమోటర్ దగ్గర 49.8% ఉంది. డివిడెండ్ yield 1.66% ఉంది. బుక్ వాల్యూ 387 రూపీస్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.05% ఉంది అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ 773 రూపీస్ ఉంది. 52 weeks అండి స్టాక్ 65.1% తగ్గిందండి. ఆటోమోటివ్ స్టాంపింగ్ అండ్ అసెంబ్లీస్ అండి. ఆటో యాన్సిలరీ కంపెనీ అండి. ఇది మెయిన్ గా షీట్ మెటల్ స్టాంపింగ్, వెల్డెడ్ అసెంబ్లీస్, మాడ్యూల్స్ ఫర్ ప్యాసింజర్ కార్, కమర్షియల్ వెహికల్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారండి. ముఖ్యంగా 95% రెవెన్యూ టాటా మోటార్స్ నుండి వస్తుందండి. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ టాటా మోటార్స్ కి పనిచేస్తుంది అనమాట. టాటా ఆటోకామ్ సిస్టమ్స్ లిమిటెడ్ కింద 75% ఆఫ్ ప్రమోటర్ హోల్డింగ్ టాటా ఆటోకామ్ సిస్టమ్స్ కింద ఉందండి. కరెంట్ మార్కెట్ లో ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అసెంబ్లీస్ లిమిటెడ్ 508 దగ్గర ట్రేడ్ అవుతుందండి. దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్. ప్రమోటర్ దగ్గర 75% ఉంది. డివిడెండ్ yield అయితే 0 అండి. బుక్ వాల్యూ 0.3 అంటే 30 పైసా. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6.23% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ ₹7.45 ఉంది. 52 weeks అండి స్టాక్ 53.6% పడిపోయి ఉందండి. తేజస్ నెట్వర్క్ అండి. ఈ కంపెనీలో 54% ప్రమోటర్ హోల్డింగ్ పనాటోన్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ కింద ఉంది. ఈ కంపెనీ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ఒక సబ్సిడరీ అండి. వైర్ లైన్ అండ్ వైర్లెస్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ ని డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. మోడర్న్ టెలికామ్ నెట్వర్క్స్ కి కావాల్సిన కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ ను తేజస్ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తుందండి. ఈ కంపెనీ కరెంట్ మార్కెట్ లో 736 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపాయలు. ప్రమోటర్ దగ్గర 54% ఉంది అండ్ డివిడెండ్ yield అయితే 0 అండి. బుక్ వాల్యూ 212 రూపీస్ ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17.3% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 654 రూపీస్ ఉంది. 52 weeks అండి స్టాక్ 50.7% తగ్గిందండి. టిఆర్ఎఫ్ లిమిటెడ్ అండి 1962 లో ఇన్కార్పొరేట్ చేశారు. ఈ కంపెనీ డిసెంబర్ 2024 నాటికి టాటా స్టీల్ కి 34.11%, టాటా ఇండస్ట్రీస్ కి 0.02% ప్రమోటర్ గా ఉన్నారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ కి చెందిన టర్న్ కీ మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్రాజెక్ట్స్ లో స్పెషలైజ్డ్ గా ఉన్నారండి. ఈ కంపెనీ ఇప్పుడు 343 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్. ప్రమోటర్ దగ్గర 34.1% ఉంది. డివిడెండ్ yield లేదండి. బుక్ వాల్యూ 63 రూపీస్ 60 పైసాగా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 21.8% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 187 రూపీస్ ఉంది అండ్ 52 weeks అండి స్టాక్ 48.8% ఉందండి. అండ్ లిస్ట్ లో ఫైనల్ స్టాక్ అండి టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర. ఈ కంపెనీలో అండి టాటా టెలి సర్వీసెస్ కి 48.3%, టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి 19.58%, టాటా పవర్ కి 6.48% ప్రమోటర్స్ గా ఉన్నారండి. వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ బిజినెస్ లో ఉందండి. మహారాష్ట్ర అండ్ గోవాలో యూనిఫైడ్ లైసెన్స్ విత్ యాక్సెస్ సర్వీసెస్ ఆథరైజేషన్ కలిగి ఉందండి. కంపెనీ ఇప్పుడు వేరియస్ వైర్లెస్ వాయిస్ డేటాల మీద బాగా ఫోకస్ చేస్తుందండి. ఈ కంపెనీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో
60 రూపీస్ 70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్. ప్రమోటర్ దగ్గర 74.4% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0 అండ్ బుక్ వాల్యూ గుర్తుపెట్టుకోండి -97.3 ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 42.7%. 52 వీక్స్ అండి స్టాక్ 45.5% తగ్గిపోయి ఉందండి. ఫ్రెండ్స్, ఇవి మన టాటా గ్రూప్ లో ఉన్న ఫ్యూ స్టాక్స్ విషయాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్టడీ రిఫరెన్స్ కోసం చేసింది. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, జస్ట్ రిఫరెన్స్ గా తీసుకోండి. లైవ్ ఇన్సైట్స్ కోసం మన జీకే టెలిగ్రామ్ ఛానల్ ని ప్లస్ వాట్సాప్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.